అవి దిగే కనబడతలేదు. అంబేద్కర్ ఆలోచన విధానం పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి పట్టణ కాంగ్రెస్ తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆ రోజు మన రాజ్యాంగం రాసే రోజుల్లోనే అతను ప్రధాన సూత్రధారిగా రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి గొప్ప మహనీయుడు, మహా దీశాలి. ఈరోజు మనం ఇవాళ స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఇంత మంచిగా బ్రతుకుతున్నామంటే వారి యొక్క పుణ్యమే అని చెప్పక తప్పదు. వారు ఆనాడు ప్రతి ఒక్క మనిషికి ఏదైతే అవసరం ఉంటుందో అన్ని కోణాలు ఆలోచించి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ముఖ్యమని, ఏదైతే ఆనాడు పెత్తందారుల చేతిలో బడుగు బలహీన వర్గాలు కృంగి కృషించిపోతున్న సమయంలో, అంటరానితనం ఉన్నటువంటి సమయంలో పేదలకు, బడుగు బలహీన వర్గాలకు వారికి సమానత్వం ఉండాలని చెప్పి ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి మహానేత, మహానాయకుడు, మహా వ్యక్తి. ఆ రోజు ఆయన చూపినటువంటి బాట లోపలనే మనం ఇవాళ స్వేచ్ఛా స్వాతంత్రాలు పీల్చుకుంటున్నాము. కాబట్టి మనమందరం కూడా వారి ఆలోచన విధానాలను ఆచరిస్తూ ముందుకు సాగాలని కోరుతా ఉన్నాం. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు సిరిసిల్లలో ఘనంగా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటా ఉన్నాం. మరి ఆయన భారత రాజ్యాంగం కోసం అహర్నిశలు కష్టపడి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి న్యాయం జరిగే విధంగా, ప్రతి వర్గానికి న్యాయం జరిగే విధంగా రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ వచ్చిందంటే వారి ఆర్టికల్ 3 ద్వారా వారి పుణ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే భారతదేశంలోని అన్ని వర్గాలు మరి వారిని అడుగుదాడులు నడిచి వారి ఆత్మకు మనం అజేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి అందరం ఘనమైనటువంటి నివాళులు అర్పించి వారు చేసినటువంటి సేవలను, వారు చేసినటువంటి త్యాగ నిరతిని అందరం కూడా ఒకసారి పునశ్చరణ చేసుకొని వారి బాటలో నడవటానికి పునరంకితం కావాలనేటువంటి విషయంలో ఈరోజు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారు ఏదైతే రాజ్యాంగ నిర్మాతగా ఉండి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, సబ్బండ వర్గాల ప్రజలకే కాకుండా అన్ని విధాలుగా ఉన్నటువంటి పర్యావరణానికి కానీ, ప్రతి ప్రాణకోటికి కానీ ఏ విధంగా న్యాయం జరగాలి, ఏ విధంగా మరి రాజ్యాంగానికి లోబడి ఏ విధంగా ప్రభుత్వాలు పనిచేయాలనేటువంటి సూచనతో ఆ రోజు రాజ్యాంగాన్ని తయారు చేసి మరి మొన్నటికి 75 సంవత్సరాలు అవుతుంది వారి రాజ్యాంగాన్ని మనకు ప్రసాదించినటువంటి ఆ రాజ్యాంగ ప్రసాదం వారి యొక్క అనుగ్రహం చేతనే, వారి యొక్క పట్టుదల చేతనే, వారు తిన్నటువంటి తాకుల చేతనే, వారు తిన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొన్నటువంటి ఒక వ్యక్తిగా ఒక చైతన్యవంతమై ఈ దేశంలో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ప్రధానంగా బడుగు బలహీన వర్గాల ప్రజలు విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి సూచన చేసినటువంటి మహనీయులు అంబేద్కర్ గారు. వారు సూచించినటువంటి ఆలోచన విధానం ప్రకారమే ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా మరి మొట్టమొదటి మన రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆ రోజు ఉన్నటువంటి మన రాజ్యాంగాన్ని ప్రసాదించి 75 సంవత్సరాలు మొన్నటికి పూర్తయింది. కాబట్టి ఆ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొనే ఈరోజు మరి అన్ని ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్రంలో కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారంగా
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలి, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిలోకి రావాలి, విద్యా పారిశ్రామిక రంగాల్లో అందరూ కూడా అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి రావాలని అనేక కార్యక్రమాలు చేపడుతూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు జరగడం జరుగుతుంది. అన్ని వర్గాల ప్రజలకు కానీ తర్వాత ఈనాటి యువతకు కూడా మరి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని అనుసరిస్తూ వారు సూచించినటువంటి బాటలో నడిచి ఈ సమాజంలో అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ వారికి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మరి నివాళులు అర్పించి అదేవిధంగా ఆయన చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఏవైతే చిన్నతనాలనే మరి ఆయనకు ఎన్నో ఒడిదుడుకులతో మరి ఎన్నో అవమానాలతో గురైనటువంటి వ్యక్తి, ఎన్ని అవమానాలు స్కూల్లో పోతే కూడా స్కూల్లో కూడా నీళ్లు తాగనిటువంటి అప్పటి ఉన్నటువంటి క్లాస్మేట్స్ అంతా కూడా ఆయనను ఒకసారి అవాయిడ్ చేయడం జరిగింది. కానీ ఆయన ఈ అవాయిడ్ చేసినందుకు కూడా మరి మనోధైర్యాన్ని దెబ్బతినకుండా ఆ మనోధైర్యంతోనే మరి రాజ్యాంగ నిర్మాతగా తయారై ఈరోజు ఇప్పుడు రాజ్యాంగ నిర్మాతగా పేరొందినటువంటి మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి అన్ని కులాలకు ఎస్సీ బీసీ మైనారిటీ కులాలు అందరికీ కూడా సమాన హక్కులు కల్పించి వారి ఎవరైతే ఇప్పుడు ఈ తెలంగాణ కోసం 3 ఆర్టికల్ కూడా రాజ్యాంగంలో పొందపరిచినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈరోజు నివాళులు అర్పిస్తారు.